ఈ రత్నాలసరికి ఒక సైంటిఫిక్ లెవెల్ ఎఫెక్ట్ ఉందండి ఇది. నేను చెప్పాను కదా, 99 రూపీస్ మీ దగ్గర ఉంది, ₹1 లేకపోతే 100 రూపీస్ అవ్వదు. అది ఆ ₹1 పనిచేయడమే ఈ లక్, ఈ అదృష్టం అంటారు. అదృష్టం ఇచ్చేది రత్నాలు అంటారు. అందుకే రత్నాలు ఇస్తారు. 2 పేర్లు చెప్పండి. లక్కీ స్టోన్ అంటారు. ప్రజలు చెప్తారు ఈ మాట. లక్కీ అని చెప్తారు, అదృష్టం ఇచ్చే రత్నము అంటారు. సో ఆ విధంగా అదృష్టం అంటే ఏంటి? నేను చెప్పాను కదా, నేను జాబ్ లేదు, రాజా గారు వచ్చాము, ఊరు పెట్టుకున్నాము, జాబ్ వచ్చేసింది. నిన్నటి పెళ్లి కుదరడం లేదు, అక్కడ వచ్చాము, ఊరి పెట్టుకున్నాము, పెళ్లి కుదిరిపోయింది. మరి ఇప్పుడు పెళ్లి కుదరడం ప్రాబ్లం అవ్వట్లా, పెళ్లి అయిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ అక్కడ ఇది విద్య అవసరం ఉంది. ఇది చాలా చక్కటి ప్రశ్న అడిగారండి మీరు. ఇవాళ రోజుల్లో ఈ పెళ్లినేసరికి నానా ప్రశ్నలు ఉంటాయండి. మొదటి ఫస్ట్ వచ్చేసి పెళ్లి అవుతుందా లేదా అని, పెళ్లి ఉందా లేదా అని. రెండోది వచ్చేసి పెళ్లి ఉంటే ప్రేమ వివాహమా లేకపోతే ఏమన్నా కుదిర్చిన పెళ్లి చేసుకుంటానా. నంబర్ 3 పెళ్లి ప్రేమ కానీ అరేంజ్ మ్యారేజ్ కానీ ఎప్పుడవుతుందని భయము, టెన్షన్. అయిపోయినాక మళ్ళీ టెన్షన్, ఇంకా పెద్ద టెన్షన్ అంటారు. విడిపోయి కలిసి ఉండడం లేదు. కొంతమంది మీరు చూసి ఉంటారు, ఎంతమంది కారండి చెప్పలేను నేను. ఒకే ఇంట్లో ఉంటారా కానీ ఏం చెప్తారంటే వీఆర్ లివింగ్ బికాస్ ఆఫ్ చిల్డ్రన్ అంటారు. పిల్లల కోసం బతుకుతున్నాము కానీ మా మధ్యలో ఎలాంటి అనుబంధం లేదు. ఎందుకు మా సాక్రిఫైస్ ఎవరి కోసం చేస్తున్నారు మీరు? అసలు తెలుసుకోవచ్చు కదా. ఈ విద్య చెప్తుంది కదా, ఈ మీకు మనస్పర్ధాలు ఎందుకు వచ్చాయి, ఈ మిస్అండర్స్టాండింగ్ మీకు ఎందుకు వచ్చింది, దాని కారణం ఏంటి, అసలు దీనికి ఎలా బయటికి రావాలో తెలుసుకోవచ్చు కదా. అలాంటి వాళ్ళకి ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య అండి. అదే 100%. ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం. జ్యోతిషం అంటే వెలుగులాంటి, అంటే చీకట్లో ఉన్న మనిషికి వెలుగు చూపిస్తుందండి. చీకట్లో అనుకోండి, లెఫ్ట్ రైట్ లో ముందుకు వెనుక అర్థం అవ్వాలి మనిషికి. అలాంటి వాళ్ళకి వెలుగు చూపిస్తుంది, మంచి మార్గం చూపిస్తుంది, ఈ వేలో నువ్వు ముందుకు వెళ్ళని చెప్పి. సో ఆ విధంగా జ్యోతిలోనే ఉంది. జ్యోతి అంటే ఏంటి? వెలుగు అంటారు. ఈశ అంటే ఆశ అంటారు. ఆశ అంటే హోప్, దేవుడు అంటారు. జ్యోతి అంటే లైట్, ఈస్ట్ అంటే దేవుడు అంటారు. దేవుడు ఇచ్చిన వెలుగు అంటారండి. ఇది జనాలు తెలియదు దీని గురించి, దాని పేరునే ఉంది. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా కొంచెం ఇబ్బందుల్లో ఉన్న కపుల్స్ వచ్చారనుకోండి, వాళ్ళ జ్యోతిష్యంలో ఇబ్బంది ఉంది, బ్రేకప్ ఛాన్సెస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ డివోర్స్ ఛాన్సెస్, వాళ్ళకి మీరు రత్నాలు సజెస్ట్ చేస్తారా? అది వర్కౌట్ అవుతుంది? ఎంతో మంది ఉన్నారు, కోర్ట్ కేసు కి వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు కలిసి హ్యాపీగా ఉన్నారు. ఎలా ఆల్రెడీ జాతకంలో డివోర్స్ ఉంది కదా. జాతకంలో డివోర్స్ అని ఎలా మేడం? ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. జరిగిపోయే ముందు రావాలి. మీరు డివోర్స్ చేసుకుని వస్తే అవ్వదు. జాతకంలో దోషం ఉంటుంది. మీరు పెళ్లి చేసుకున్న ఫస్ట్ చూడండి, ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి, చేసే ముందు కంపాటిబుల్ మ్యాచింగ్ చూసుకోవాలి, ఇది నాకు కుదురుతుందా లేదా, నంబర్ 1. నంబర్ 2, తర్వాత ఒకవేళ అయిపోయింది, చేసుకున్నాం, జరిగిపోయింది అంటే అలాంటి వాళ్ళు వస్తే కూడా వాళ్ళకి మేము కౌన్సిలింగ్ చేయవచ్చు. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఇలా నువ్వు చేసుకోవాలి, ఇలా నువ్వు ముందుకు వెళ్ళు, ఇలాంటి నువ్వు చేసుకోవద్దని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత ఇలాంటి మేము రత్నాలు పెట్టిస్తే తప్పకుండా కలిసి ఉంటారు, లైఫ్ హ్యాపీగా ఉంటారు వాళ్ళు. 2 వేస్ అండి. మొదటిగా పెళ్లి చేసుకునే ముందు కంపాటిబుల్ మ్యాచింగ్ చూసుకోవాలి. ఇంత చెప్పాను కదా, విద్య అంటే వచ్చే భాగ్యస్వామి నాకు ఎలా ఉంటది, వాట్ ఈస్ క్యారెక్టర్, ఏ విధంగా ఉండిపోతారు. అబ్బాయి తెలుసుకోవచ్చు వచ్చే నాకు మహారాణి ఏ విధంగా ఉంటది, అమ్మాయి తెలుసుకోవచ్చు నాకు వచ్చే రాజకుమారుడు ఏ విధంగా ఉంటాడు. సో ఆ విధంగా తెలుసుకొని ముందుకు రావచ్చు. ఆ దోష చూపిస్తాయి ఉంటది. బ్రేకప్, డివోర్స్, సపరేషన్, దోషము అన్ని ఉంటాయి. దాని ఏదో రెమెడీ ఇది. అది పెట్టిస్తే లైఫ్ హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్స్ సీజన్ నడుస్తుంది అండ్ అలాగే మరి ఎలక్షన్స్ అంటే చాలా మంది సీట్ కోసం చూస్తూ ఉంటారు అండ్ అలా గెలవాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు రత్నాలు పెట్టుకోవటం వల్ల గెలుస్తారా? 100% అండి. 10 మంది పోటీ చేసే ఎలక్షన్ లో 10 మందిలో ఒకరికి అదృష్టం ప్లస్ వస్తుంది. ఆ అదృష్టం అంటే ఎవరైతే రత్నం పెట్టడం వాళ్ళకి అదృష్టం వస్తుంది. మీరు అనవచ్చు ఇంకొకటి, అందరూ పెట్టుకోండి అందరూ గెలిచి వేస్తారు, అలా ఉన్నదండి. ఆయన తగిన రిజల్ట్ ఉండాలి. ఆయన గ్రహ బలం సరిగా ఉండి ఆయన రత్నాలు కరెక్ట్ టైంలో పెట్టుకుంటే చెప్తారు కదా, రైట్ టైం రైట్ వేలో ఆయన ముందు రైట్ టైంలో రావాలి. రైట్ టైం రైట్ వేలో ముందుకు వస్తేనే, రెడిషన్ తీసుకుంటేనే ఆయన ముందుకు వస్తారు. రైట్ వే ఈ జ్యోతిషం చూపిస్తుంది. రైట్ టైం ఇది తెలియజేస్తుంది, ఇది తెలియజేస్తుంది. రైట్ సమయం తెలియజేస్తుంది, ఎప్పుడు ఎలా అని చెప్పి. ఆ విధంగా తెలుసుకొని మీరు మీకు మార్గం చూపిస్తుంది, టైం చూపిస్తుంది, మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయాలో చూపిస్తుంది. ఇప్పుడు పొలిటికల్ ఏం కావాలి చెప్పండి, మనిషికి ధైర్యం కావాలి, వాతచార్యం అంటారు, మంచిగా కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ ఉంటేనే కన్విన్స్ కనెక్ట్ చేస్తారు పబ్లిక్ కి. మీరు చూసే ఉంటారు, ఎంతో పొలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే చేయకపోయినా లక్షలాది మంది వచ్చేస్తారు. ఆయన వచ్చేసి భాయో బయను అని ఒక స్పీచ్ ఇస్తే లక్షలాది మంది వచ్చేస్తారు. అంటే కమ్యూనికేషన్ లో చాలా స్ట్రాంగ్ ఆ పవర్ ఉంటుంది. అలాంటి బలం కూడా పెంచుకోవచ్చు. అంటే ధైర్యం ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, విజన్ ఉండాలి.
నేను గెలిచిన తర్వాత ఏం చేయాలని చెప్పి ఇలాంటి 3 ఉండాలి కదా. ఈ 3 మార్గం కూడా ఈ విదేశం మీకు చెప్తుంది. మీకు ధైర్యం ఎందుకు రావట్లేదు, మీకు ఆక్సిజన్ ఎందుకు రావట్లేదు. ఇప్పుడు రాజకీయంలో కూడా గెలిచేవాళ్ళు ఎవరికైతే బాగా వాళ్ళే కదా ముందుకు వస్తారు, అది ముందుకు రాలేదా కదా. ఎందుకంటే పబ్లిక్ మీరు కన్విన్స్ చేసే వరకు పబ్లిక్ మీ వెనక రాదు కదా. ఆ కన్విన్స్ కనెక్ట్ ఉంది కదా, ఆ కనెక్ట్ తర్వాత కన్విన్స్ ఉంది కదా. ఫస్ట్ హార్ట్ కి టచ్ చేయాలి, మీరు హార్ట్ టచ్ చేసిన తర్వాత కన్విన్స్ చేయాలి. అలాంటి బలం కూడా ఈ రత్నం ద్వారా బలం పెంచుకోవచ్చు. ఏ స్టోన్ అయితే దానికి కరెక్ట్ అంటే వాళ్ళు ఇండివిజువల్ గా ఉంటుంది, వాళ్ళ జాతక పట్టి ఉంటుంది, వాళ్ళ గ్రహాలు ఏ గ్రహాలు వీక్ ఉన్నాయని చెప్పి. కానీ తెలిసేయాలంటే ఇప్పుడు పొలిటిక్స్ లో కూడా రాజకీయంలో కూడా బుధ బలం ఉండాల్సిందే. నంబర్ 1 గురు బలం ఉండాలి. విజన్ కోసము, మంచి మార్గం కోసము ముందుకు రావాలంటే, అండ్ డబ్బు కోసము ఇవన్నీ రావాలంటే గురుబలం ఉండాల్సిందే. శుక్రబలం ఉండాలి. శుక్రబలం అంటే రేపు ఏ విధంగా నేను చేసుకోవాలి, నా నియోజకవర్గానికి నేను ఏ విధంగా నేను చేసుకుంటే నేను మళ్ళీ ముందుకు రావాలని చెప్పి అది కూడా ఉండాలి. శని బలం అంటే ప్రజాధనం అంటే ప్రజాబలం, పబ్లిక్ బలం కూడా ఉండాలి కదా. సో అలాంటి గ్రహాల్లో ఒక ప్రత్యేకత ఉంది. మీకు 3 గ్రహాల బలం ఉండి ఒక గ్రహం బలం తగ్గిపోతే కూడా పైకి రారు, మీరు గెలవరు. అందుకే బలం పెంచుకో ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు అసలు మీరు రాజకీయానికి సూటబుల్ ఉందా లేదా కూడా తెలుసుకోవచ్చు. మీ గ్రహాలు తెలియజేస్తే మీరు ఒక రాజకీయానికి అవుతారా లేదా. మరి ఎలక్షన్ సీజన్ లో ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? చాలా మంది, 1-2 కాదు, 100s లో ఉన్నారు. పొలిటీషియన్స్ చెప్తున్నాను నేను, 1-2 కాదు. అరే ఇండియా లెవెల్లో 100s of people ఉన్నారు, దే ఆర్ ఫాలోయింగ్. నేను చెప్పాను కదా, నేను అందరిలాగా ఒక పేరు చెప్పడం అని కాదు, ఒకరి పేరు చెప్పి నేను ఎన్కేజ్ చేసే మనిషి కాదు. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఉంటుంది. ఫస్ట్ అయినా మనిషి, తర్వాత ఆయన హోదా కానీ ఆయన స్టేటస్ కానీ. సో ఆ విధంగా ఒక బీయింగ్ ఏ డాక్టర్ నా సీట్లో నేను గురువుగా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరిని సమానం చూస్తాను. ఒకరిని చూపించేసి ఈయన వచ్చారు, ఇది మంచి జరిగింది, మీరు రాని అలా మంచి కాదు, అందరికి మంచి జరగాలి. దట్ ఈస్ మై ఇంటెన్షన్. నెంబర్ 2, నా దగ్గర వచ్చే ప్రతి క్లయింట్స్ కూడా పలానా మంచి చెప్పారంటారు నాకు. వాళ్ళు చెప్పారు సార్ వాళ్ళు బాగా అందుకు వచ్చారని చెప్తే ఆ వద్దు, నీకు నచ్చిందా అని చెప్పింది, నీకు కనెక్ట్ అయిందా, దెన్ యూ ఫాలో. అలా చెప్తాను నేను ఓపెన్. ఎవరు చెప్తాను ఇట్లా, నేను ఓపెన్ చెప్తాను క్లయింట్స్ కి, వాళ్ళకి మంచి నువ్వు ఫాలో అవ్వద్దు, నీకు చెప్పిందంతా కరెక్ట్. నేను ఇంకొకటి వచ్చే ప్రశ్న అడగాను, ఎందుకు వచ్చావని చెప్పి నేను చెప్తాను. మీ లైఫ్ ఎలా 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 అని చెప్పి తప్పకుండా ఆ విద్య ఉందండి. చెప్పినా కదా, ఎవరు చెప్పలేని విషయం తెలియచేయడమే కదా. అమ్మా నాన్నకి తెలియదండి అలాంటి విషయాలు పిల్లల గురించి చెప్పొచ్చు. ఎంతోమంది చెప్తాను, మీ అబ్బాయి లవ్ లో ఉన్నారంటే ఒక షాక్ అయిపోతారు. లేదు సార్ మా అబ్బాయి అలాంటి వాడు కాదని చెప్పి. నెక్స్ట్ వస్తారు, సార్ మీ చెప్పేలాగా జరిగింది సార్ అని చెప్పి. వైజాగ్ లో కేసు జరిగింది, నేను చెప్పాను అమ్మాయి లవ్ లా ఉంది, పెళ్లి కష్టం ఉంది అని చెప్పి. వాళ్ళంతా వెళ్ళిపోయారు, ఏం చెప్పలేదు, నాకు ముఖం పైన కోపంతో వెళ్ళిపోయారు. పెళ్లి ఫిక్స్ చేసేసారు. అమ్మాయి పెళ్లి చిత్రంగా వెళ్ళలేదు. సో తర్వాత తెలిసి వాళ్ళు మళ్ళీ వచ్చారు, సార్ సారీ మీరు చెప్పేలా జరిగింది సార్, మళ్ళీ వాళ్ళకి పిచ్చి పెళ్లి చేశారని చెప్పి. ఎంతో మంది ఉన్నారు ఇలాంటి. మేము ఒకరి పేరు చెప్పడం అది కాదు. సో ఆ విధంగా ఈ పొలిటీషియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ లేండి, పెద్ద పెద్ద నాయకులు, దేశాన్ని నడిపించేవాళ్ళు, అలాంటి క్లయింట్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం ఎలాగో పెళ్లి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ సక్సెస్, హెల్త్ ఇవన్నీ ఓకే. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ లో కొంతమందికి లవ్ అనేది చాలా పెద్ద ఇష్యూ. వాళ్ళు ఒకళ్ళని ప్రేమిస్తారు, వాళ్ళు ప్రేమించకపోవడమో లేదంటే వాళ్ళతో కలిసి ఉండలేకపోవడమో, సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఇంట్లో ఒప్పుకోకపోవడం, ఇలాంటి వాళ్ళకు కూడా రత్నాలు హెల్ప్ చేస్తాయి. తప్పకుండా అండి. నంబర్ 1 లవ్ ఇస్ బ్లైండ్ అంటారు. ఎంతో మంది వస్తారు మా దగ్గరికి, ఇది జాతకాలు కలుస్తాయా చూడండి అని చెప్పి. నేను చెప్పేస్తాను, ప్రేమ వివాహం అంటే ఎందుకు చూస్తారండి, లవ్ మ్యారేజ్ ఉంటే చూసేక్కర్లే. ఎందుకంటే లవ్ ఇస్ బ్లైండ్ అంటారు. వాళ్ళు మళ్ళీ ఇంటి నుంచి ఎస్కేప్ అయ్యి పెళ్లి చేసుకోవడం అన్నీ ఎందుకు, చేసేయండి. కానీ ఆల్టర్నేట్ దీనికి రెమెడీ లాగా చేసుకొని చెప్తాం. రత్నాల ద్వారా అది ఇప్పుడు వర్షం పడుతుందండి, వర్షం ఎవరు ఆపలేరండి, కానీ గొడుగు తీసుకుంటాం. వర్షానికి ఆపేదానికి ఎవరితో శక్తి లేదు, కానీ గొడుగు పెట్టుకుంటే మేము సేఫ్ గా ఉంటాము. ఎండాలకి ఎవరు ఆపలేరు, ఏసీ పెట్టుకుంటే చల్లగా ఉండగలుగుతాము. ఆ విధంగా ఏ విధంగా ఎండలో ఏసీ పనిచేస్తుందో, వర్షాల్లో గొడుగు పనిచేస్తుందో, యాజ్ ఎ సేమ్ మేనర్ కష్టాలు ఆపేదానికి రత్నాలు పనిచేస్తాయి. రత్నాలు బెనిఫిట్ ఏమేమి? నంబర్ 1 బెనిఫిట్, వచ్చే కష్టాలు ఆపుతుంది. నంబర్ 2 ఉండే కష్టాలను తీసేస్తుంది. నంబర్ 3 సేఫ్ ఉంచుతుంది, మిమ్మల్ని బ్యాలెన్సింగ్ ఉంచుతుంది, ఎప్పుడు మీకు కింద పడని ఇవ్వదు. సో ఆ విధంగా రత్నాలు చాలా బలం ఉంది. 4 వస్తువులు మనిషి పైన చాలా ప్రభావం చూపిస్తాయి. ఇది మీరు నోట్ చేసుకోండి. 4 ప్రభావాలు అని 4 వస్తువులు మనిషి పైన చాలా ప్రభావం చూపిస్తుంది. నంబర్ 1
మేము ఎక్కడన్నా వెళ్తే చారిటీ చేస్తాం కదా, అంటే ఒక దానం. దానం దానం వల్ల వచ్చే కష్టాలు ఆగిపోతాయి. మ్మ్. దానం వల్ల వచ్చే కష్టాలు ఆగిపోతాయి. అనాథ జరగని ఉంది, దానం చేసి ముందుకు వెళ్ళారు మీరు, అది ఆగిపోతుంది. మ్మ్. నంబర్ సెకండ్, మీరు వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, సహాయం చేస్తారు. సహాయం చేసే వల్ల మీ ఆయుసు ఎక్కువ పెరిగిపోతుంది. మ్మ్. ఆయుసు ఉంది కదా, పెరిగిపోతుంది. మీరు ప్రార్థన చేస్తారు కదా, ప్రార్థన వల్ల మీ బ్యాడ్ లక్ లో మారిపోతుంది. మ్మ్. నంబర్ 4 వచ్చేసి రత్నాల వల్ల ప్రతి కష్టం తొలగిపోతాయి. ఈ 4 వస్తువులు. నంబర్ 1 దానము, నంబర్ 2 చారిటీ, నంబర్ 3 వచ్చేసి దువా అంటే ప్రార్థన, నంబర్ 4 రత్నాలు. మ్మ్. చెప్తారు కదా తలరాత మార్చుకోవచ్చు అని చెప్పి. తలరాతలో రాస్తుంది మార్నింగ్ వెళ్తే యాక్సిడెంట్ అయిపోవాలి. మ్మ్. ఇంటి నుంచి బయటికి వెళ్తే అమ్మ చెప్తుంది మా నాన్న నా కొడుకు దేవుడు చల్లగా పెట్టాలి అని చెప్పి. అమ్మ దువా వచ్చే అనాథ ఆపేస్తుందండి. మా తలరాత రాసి ఉంది అనాథ జరగాలి, ఈరోజు చనిపోవాలని చెప్పి. కానీ ఇంటి నుంచి వెళ్ళే టైంలో అమ్మ చెప్తుంది దేవుడా నా కొడుకుకి బాగా నువ్వు చూసుకో, నా కొడుకుకి వచ్చే ప్రతి అనాథలను కాపాడు అని చెప్పి. అమ్మ చేసిన దువా వల్ల వచ్చే అనాహుత ఆగిపోతుంది. కష్టంలో ఉన్నారు, ఆ దానం చేస్తే కష్టంలో ఉండే మనిషి దేవుడా ఇది చల్లగా ఉండప్ప, నా కష్టంలో నాకు ఇది సపోర్ట్ చేసే దానం చేశాడని చెప్తే దువా చేస్తే మనిషి కష్టాలు ఆగిపోతాయి. మ్మ్. అంటే వేరే వాళ్ళకి మేము మంచిగా రిలేటివ్స్ కి సపోర్ట్ చేస్తాము, సహాయం చేస్తాము. ఓన్లీ డబ్బులు ఒకటే కాదండి, మాట వల్ల మంచి వాళ్ళకి స్వీట్ మాటలు కావచ్చు, వాళ్ళకి మంచి దీని వాళ్ళకి దానికి ఏమంటారు సలహాల వల్ల కావచ్చు, అన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక అంతా మంచి గుణాలు వస్తాయి. ఇవన్నీ చేస్తుంటే మంచి పైకి వచ్చేస్తాడు, కష్టాలు రావు. ఓకే. ఆ, సో అంటే రత్నాల గురించి మాత్రమే కాదు, జ్యోతిష్యం గురించి అది పని చేస్తుంది అనే విషయం గురించి మాకు చాలా విషయాలు చెప్పారు. దాంతో పాటు ఇంకోటి మేడం, ఆ. జ్యోతిషం ఓన్లీ మీకు కష్టాలు వచ్చేది అని చూపిస్తాయి. ఇది ఒకటే ఇది విద్య. ఇది ఓన్లీ మీకు షోయింగ్ ప్రాబ్లమ్స్, యోగాలు, మీకు నష్టాలను చూపిస్తుంది. కానీ అక్కడ రెమెడీ రత్నాలే, మెడిసిన్. రైట్. ఓన్లీ జ్యోతిష్ శాస్త్రం మీకు చూపిస్తుంది ఈ డిసీజ్ ఉంది, ఈ సమస్య ఉంది, ఈ కష్టం ఉంది, ఇలా నడుస్తుందని చెప్పి. దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే రత్న శాస్త్రము. రత్నాలు లేకపోతే రత్న ఇస్ రెమెడీ. డాక్టర్ మీరు ఎంబీబీఎస్ ఎంత చదివినా కూడా మళ్ళీ రాయడం, మీరు ఫార్మసీ రత్నాలు రాయాలి మీరు.